హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో నేను నల్లగా ఉన్న మన వెండి పట్టీలని ఈజీగా నేను క్లీన్ చేసి చూపిస్తాను. మీ ఇంట్లో వెండి వస్తువులు ఏదైనా సరే ఈజీగా మీ ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నల్లగా ఉందో పట్టీలు. ఈ విధంగా మనం పట్టీలు, కొత్త పట్టీలు అయినా సరే పాత అయినా సరే నల్లగా ఉంటాయి. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో దొరికే వస్తువులతోనే. మీకు ఎటువంటి ఖర్చు ఏమి ఉండదండి. నేను నార్మల్గా చూపిస్తాను క్లీన్ చేసి. కొత్తవి మనం చూడండి అంగట్లో కొన్ని వస్తువులాగా వస్తాయి చూడండి పట్టీలు. డెఫినెట్గా మీరు క్లీన్ చేసి చూపించవచ్చు. లైవ్ డెమో మీకు చూపిస్తాను క్లీన్ చేసి నేను. పదండి ఫ్రెండ్స్, ఎలా క్లీన్ చేయాలో. ఫస్ట్ మనం ఒక పాత్ర తీసుకోవాలా. చూడండి పాత్రలో మనం చూడండి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోండి. ఈ విధంగా ఏదైనా చిన్నదో పెద్దదో మీ ఇష్టము. ఆ తర్వాత మనం నీళ్లు వేయాలి. మనం నార్మల్గా మనం వాడే నీళ్లు చూడండి, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని ఆన్ చేయాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు కొద్దిగా పట్టీలు ఉంటాయి కదా, పట్టీలు మనం ఎక్కువ శ్రమ పడకుండా 90% ఈజీ క్లీన్ అవుతాయి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పట్టీలని ఆ గిన్నెలో వేసేయండి. ఎందుకంటే మనం ఎక్కువ రఫ్ చేయకుండా చాలా ఈజీగా నేను క్లీన్ చేసి చూపిస్తాను. శ్రమే ఉండదు మనకు. టైడ్ సర్ఫ్ లేదంటే ఏదైనా మీకు కంపెనీ సర్ఫ్ ఏదైనా తీసుకోండి. కంపెనీ సర్ఫ్ అయితే మీకు బాగా రిజల్ట్ ఉంటుంది. లోకల్ సర్ఫ్ అయితే మీకు రిజల్ట్ తక్కువ ఉంటుంది. కొంచెం ఒక చెంచా వేసుకోండి. ఈ విధంగా మనం చెంచా సర్ఫ్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో బేకింగ్ సోడా అంటే మీరు ఇడ్లీ దోశల్లో వాడతారు కదా, ఆ సోడా మీరు ఏం చేస్తారంటే మన చెంచా వేసుకోవాలా. ఎందుకంటే మీకు క్లీనింగ్కి బాగా పనికొస్తుంది. ఇది మన దోశల సోడా ఇది, ఓకేనా. ఒక చెంచా వేసుకుందాం దీంట్లో మనం. ఈ విధంగా మనం క్లీనింగ్ చేయాలంటే ఏదైనా వెండి పట్టీలో ఏదైనా సరే ఈజీగా మన క్లీనింగ్ పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చెంచాతో ఈ విధంగా కదిలిస్తూ ఉండాలా. కదిలిస్తూ ఉంటుంటే చూడండి ఈజీగా డస్ట్ ఉన్నది కదా, దానికి పట్టిన డస్ట్ నల్లగా ఉండేది మచ్చ అంతా పోతుంది. ఈజీగా మనకు పట్టీలు కొత్త పట్టీలా వస్తాయి. 90% ఇది లైవ్ డెమో, 100% నేను చూపిస్తాను. అప్పుడప్పుడు ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కొంచెం పొంగు వస్తుంటుంది చూడండి. పొంగు రాకముందే ఈ విధంగా మీరు కొంచెం కదిలిస్తూ ఉండండి. మీ పట్టీలో డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎంత పాత పట్టీలు అయినా సరే కొత్త అయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగానే కాకుండా నేను వేరే విధంగా కూడా నేను చూడండి వెండి పట్టీలు సిల్వర్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా నేను క్లీన్ చేసి చూపించాను. చూడండి ఆల్రెడీ రెండు వీడియోలు చేస్తున్నాను. ఆ 2 వీడియోలు కూడా నేను చూడండి మీకు డిస్క్రిప్షన్లో లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి చూసి మీరు ఏది నచ్చితే మీరు అది ఆ విధంగా మీరు క్లీన్ చేసుకోండి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి. కొంచెం మీకు షార్ట్ కట్ ద్వారా క్లీన్ చేసుకోండి, ఆ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్, క్లీనింగ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనం 5 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాటర్ని చల్లారించాలా. చూడండి చల్లారిన తర్వాత మనం పట్టీలు బయటికి తీసుకోవాలి. ఎందుకంటే ఆ వేడి నీళ్ళలో కూడా మనకు డస్ట్ ఈజీగా పోతుంది. ఆ చల్లారిన తర్వాత తీసాను బయటికి. చూడండి మీరు కోల్గేట్ పేస్ట్ అని క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే మనం సర్ఫ్తో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర సబ్బు ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను సర్ఫ్తోనే క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకే ఐటమ్తో నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి పట్టీలు చూడండి ఎంత విధంగా డస్ట్ మనకు ఈజీగా పోయినాయి. చూడండి 90% మనకు డస్ట్ క్లీన్ అయిపోయింది. 10% మనకు అక్కడక్కడ ఉంటుంది. చూపిస్తే చూడండి ఇక్కడ కొద్దిగా ఉంది డస్ట్. ఈ విధంగా కొద్దిగా నల్లగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కొద్దిగా. ఈ విధంగా మనకు డస్ట్ అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అది కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, బ్రష్ను కొంచెం మనం నీళ్ళలో ముంచుకుని అదే సర్ఫ్ నీళ్ళలో కొద్దిగా సర్ఫ్ అద్దుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలా. మీ ఇష్టం సబ్బుతో క్లీన్ చేసుకోండి, పేస్ట్తో కూడా క్లీన్ చేసుకోండి. పేస్ట్తో క్లీన్ చేస్తే చూడండి కోల్గేట్ పేస్ట్తో మీకు షైనింగ్ వస్తుంది, సర్ఫ్తో కూడా వస్తుంది షైనింగ్. చూపిస్తాను ఒకసారి నేను క్లీన్ చేసిన తర్వాత. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాంతోనే క్లీన్ చేసుకుని ఈజీ క్లీన్ అవుతుంది. వెండి పట్టీలే కాదండి, చూడండి వెండి వస్తువులు ఏదైనా సరే ఈజీగా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అంటే దేవుడి బొమ్మలు ఉంటాయి కదా వెండి, లేదంటే వెండి పళ్ళాలు ఉంటాయి కదా, లేదంటే వెండి వింగరాలు ఏదైనా సరే ఈజీ క్లీన్ చేసుకోండి ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ నేను చాలా చేస్తుంటాను. మీకు ఎంతో కొంత మనీ సేవ్ అయ్యే వీడియోస్ నేను చేస్తుంటాను. నా ఛానల్లో చెక్ చేసుకోండి. మీకు ట్యాంకీ క్లీనింగ్ కానీ, కత్తెర మీకు షార్ప్నెస్ కానీ, ఇంక ఇతర వేరే వస్తువులు కరెంట్ బిల్ తక్కువ రావడం, మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ నేను చాలా చేశానండి. అన్ని నా ఛానల్ ఉంటాయి, చెక్ చేసుకోండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకుందాం. ఈ విధంగా మనం వాటర్తో వాష్ చేసేటప్పుడు చూడండి డస్ట్ అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి బాగా. చూడండి మీరు కంపెనీ సర్ఫ్ వాడితే మీకు రిజల్ట్ బాగా ఉంటుంది, ఏదైనా లోకల్ సర్ఫ్ వాడితే మీకు రిజల్ట్ తక్కువ ఉంటుంది. మీ ఇష్టం, అది ఎట్లయినా చేయండి. కాటన్ క్లాత్తో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కాటన్ క్లాత్లో పెట్టుకోండి పట్టీలని. ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు క్లీన్ చేయండి. అంటే క్లీన్ చేయాలంటే తుడచాలా. పట్టీలకు ఉన్న చెమ్మంతా పోయి మనకు షైనింగ్గా వస్తాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది బిఫోర్ వీడియో చూడండి ఏ విధంగా ఉండే. ఫస్ట్లో మన పట్టీలు నల్లగా మనం చూడండి పాతగా మనం అయిపోయినాయి, కొత్త పట్టీలే ఇవి. ఈ విధంగా బీరువాళ్ళు ఎక్కడైనా పెట్టేసినా వాడకపోయినా కూడా, లేదంటే ఎక్కువ వాడినా కూడా ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ వీడియో చూడండి. ఈ విధంగా మనం కొత్త పట్టీలాగా చూడండి. మనం బయటకు పోయి ₹1 ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే సింపుల్గా మీకు 100% లైవ్ డెమో నేను క్లీన్ చేసి చూపించాను. ఈ విధంగా మీరు చూడండి కొత్త పట్టీలు ఈజీగా మీరు చేసుకోవచ్చు. మీ పాత పట్టీలు ఏదైనా సరే మనకు శ్రమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేయండి, ఓకేనా. చూడండి మీకు బ్యాక్ సైడ్ అయినా సరే ఫ్రంట్ సైడ్ అయినా సరే చూసారు కదా, ఒక చిన్న డాట్స్ కూడా లేదు, మొత్తం ఈజీ క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి మీరు, ఓకే ఫ్రెండ్. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ నేను చాలా చేస్తుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్.